From distant horizons, the world's navies converge, bound by the oceans, strengthened by trust. In 15 days, a global fleet gathers. International Fleet Review 2026, Visakhapatnam, united through oceans. వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. శత్రువుల దేశాల్లో గుండెల్లో గుబులు పుట్టించేటువంటి బ్రహ్మాస్త్ర మనం చూడొచ్చు ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఈ విక్రాంత్ అనేది దేశ గర్వించదగ్గ ఒక షిప్గా చెప్పుకోవచ్చు. ఇది ఒక బ్రహ్మాస్త్రం, ఎందుకంటే శత్రు దేశాలకి దీన్ని చూస్తే గుండెల్లో వణుకు పుడుతుంది. మనం చూడొచ్చు ప్రత్యక్షంగా, ఇది చాలా అరుదుగా దీన్ని మనం వీక్షించగలం. సో అవకాశం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఈ విశాఖ సాగర్ తీరానికి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది చేరుకుంది. సో ఈ విక్రాంత్ రక్షణ పరంగా దీనికి అసలు తిరుగులేదని చెప్పుకోవచ్చు. సో ఈ భారత నౌకాదళంలో దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఇది. సో మనం చూడొచ్చు ప్రత్యక్షంగా, ఏదైతే ఆ విక్రాంత్ పైన ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా పిలుస్తారు. సో ఇది 20,000 కోట్లతో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది. ఈ బాహుబలి యుద్ధ నౌకను 2022లో భారత ప్రధాని నరేంద్ర మోడీ 2022లో కమిషనింగ్ చేశారు. ఇది శత్రువులకు వణుకు పుట్టించే సముద్రంలో తేలియాడే నౌకాదళ స్థావరంగా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. జయం సంయుద్ధి స్పర్ధ అంటే నన్ను సవాల్ చేసేవారిని నేను ఓడిస్తాననే ఋగ్వేద సూక్తులతో ఇది పనిచేస్తుంది. దీని సామర్థ్యం వరకు చూసుకుంటే 4 జనరల్ ఎలక్ట్రికల్ ఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్లతో 88 మెగావాట్ల విద్యుత్ సాయంతో ఇది నడుస్తుంది. మిగ్ 29K ఫైటర్ జెట్స్, కమోవ్ 31 HR-60R హెలికాప్టర్లను, లైట్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్లను సునాయాసంగా ఇది రవాణా చేయగలదు. సో 250 ట్యాంకర్ల ఇంధనాన్ని ఇది మోసుకెళ్తుంది. సో ఇందులో 16 పడకల ఆసుపత్రి, అలాగే 2 ఆపరేషన్ థియేటర్లు, మహిళా అధికారులకు సంబంధించిన ప్రత్యేక క్యాబిన్లు కూడా ఇందులో ఉంటాయి. సో ఆయుధాలకు సంబంధించి 64 బరాక్ క్షిపణులు, బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులు, ఒటోట్రెడ్రా 70mm గన్స్, AK-360 క్లోజిన్ ఆయుధ వ్యవస్థలు, ఆధునిక సెన్సార్లతో శత్రు వైమానిక క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ దీని సొంతం. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ పొడవు చూసుకుంటే దాదాపు 262.5 మీటర్లు ఉంది, వెడల్పు 61.6 మీటర్లు ఉంది, అలాగే బరువు కూడా 45,000 టన్నులు. ఇందులో 14 ప్రత్యేక డెక్కలు ఉన్నాయి, అలాగే కంపార్ట్మెంట్లు కూడా 2,300 కంపార్ట్మెంట్లు ఏవైతే ఈ నౌకాదళ సిబ్బంది ఇందులో స్టే చేసేందుకు ఉన్నాయి. అలాగే ఇది వేగం 28 నాటికల్ మైళ్ళ వేగంతో ఇది ప్రయాణిస్తుంది. సో ఇది ఒక అరుదైన అవకాశం. ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఇది విశాఖ తీరానికి చేరుకోవడం మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇది శత్రు దేశాలకు వణుకు పుట్టించేటువంటి భారత యొక్క మొట్టమొదటి ఈ బ్రహ్మాస్త్రంగా దీన్ని పిలవచ్చు. మనం ప్రత్యక్షంగా దీన్ని చూస్తున్నాం. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, ఐఎఫ్ఆర్ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.